కాకపోగా వీళ్ళు కొత్తగా మేము ఉన్న హైకోర్టును వదిలేసి ప్రజలకు కావాల్సిన అవసరాలను వదిలేసి ఈరోజు కొత్తగా హైకోర్టు కడతాము, మేము ఇంకో కోర్టు కడతాము, మేము లేకుంటే ఇది చేస్తాము, ఇవి ఆల్రెడీ ఉన్నాయి వదిలేసి వాళ్ళు చేస్తున్న వాగ్దానాలు వదిలేసి ఈరోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. హైడ్రా పేరుతో కానీ అనేక రకరకాల ఇప్పుడు ఆటో కార్మికులకు ఇస్తా అన్నారు, నిరుద్యోగ కార్మికులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. అదేవిధంగా చదువుకున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ కానీ 10th కానీ డిగ్రీ ఉన్న విద్యార్థులకు 1 లక్ష వరకు పీజీ చదువుకున్న విద్యార్థులకు 1 లక్ష వరకు ఇస్తా అన్నారు. వాళ్ళ ఆరోగ్య గ్యారంటీ విద్యా కానుకలు అవే కదా ఉన్నాయి, అవి విద్యార్థులను వదిలేశారు. నెక్స్ట్ మంత్ నుంచి కూడా సన్న బియ్యం ఇస్తారు, రేషన్ బియ్యంలో సన్న బియ్యం ఇస్తారని చెప్పి అది కూడా ఇస్తారంటారా ఏమంటారు? ఒకటండి, వాళ్ళు ఇవ్వరని మనకు పూర్తిగా తెలుసు. ఎందుకనంటే గతంలో దొడ్డు రైస్ వండితే కేంద్రం కొనకుంటే వీళ్ళు ఒక్క మాట కూడా మెదపలేదండి. దొడ్డు రైస్ కొనకుండా వాళ్ళు ఏమన్నారు ఆ రోజు, బీఆర్ఎస్ కొనాలి, ఇది చేయాలి, అది చేయాలి, దొడ్డు రైస్ అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, దొడ్డు రైస్ వండియద్దు, ఇప్పుడు సన్న రైసే వండియాలని మళ్ళీ ఇప్పుడు కొత్త పాట పెడుతున్నారు. దానికి కూడా ఆ బోనస్ కూడా సన్న రైస్కే అంటున్నారు. అదే ఎలక్షన్ హామీలో మేము రైతులకు రైతు బంధు కూడా అంటే సాగు చేసే భూములకు మాత్రమే ఇస్తాము, ఒక పంటకి ఇస్తాం అన్నట్టు చెప్తున్నారు. ఎట్లా చూస్తారు మీరు? ఇంతకుముందు రెండు పంటలకు వచ్చేది, టైంకి పడేది, ఇప్పుడు ఎవరికి పడలేదు. ఇంకా వాళ్ళు అప్పుడే చెప్పారండి, రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పారు, రైతు బంధు ఇవ్వకపోవడానికి మేము ఏమైనా దివానాగాలమా అన్నారు. ప్రజలు అర్థం చేసుకోలేదు, అంతే తేడా. సో నెక్స్ట్ మన బీఆర్ఎస్ పార్టీ రావచ్చు అంటారా మరి ఈ దెబ్బతో? ఒకటండి, బీఆర్ఎస్ వచ్చినా బీజేపీ వచ్చినా కాంగ్రెస్ ఇప్పుడు ఆల్రెడీ ఉంది. ఏదైనా కూడా ప్రజల కోసం పనిచేయాలి, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటే అది మంచిది, ఏ పార్టీకైనా మంచిది. రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళకు మరింత ఓట్ బ్యాంకింగ్ కూడా పెరుగుద్ది, ప్రజల ఆదరణ కూడా పెరుగుద్ది. వాళ్ళు ఇచ్చిన హామీలను మర్చిపోయి ఈరోజు పరిపాలన గాలికి వదిలేసి అల్లు అర్జున్ గారి మీద కానీ, లేదంటే సమంత మీద కానీ, లేకుంటే రకుల్ ప్రీత్ సింగ్ కానీ, లేకుంటే నాగార్జున గారి మీద కానీ, లేకుంటే హైడ్రా పేరు మీద కానీ రకరకాల కొత్తగా మూసి సుందరీకరణ అంటారు. ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేర్చకుండా కొంతమంది మంచి నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, సీతక్క కానీ, ఎమ్మెల్యే సీతక్క కానీ. సో అలాంటి వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు మరి వీటి మీద? ఒకటండి, టీవీను రిమోట్ ఉండగానే ఇప్పుడు అది వర్క్ ఏది, అక్కడ కరెంట్ ఉండాలి, కరెంట్ ఉంటేనే టీవీ అనేది. పవర్ వాళ్ళ చేతిలో లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరండి. ఓకే, ఫైనల్గా రేవంత్ రెడ్డి పరిపాలన మీ పర్సనల్గా మీకు ఏమనిపించింది, ఏం చెప్తారు ఒక మాటలో? ఒకటండి, పరిపాలన అయితే గాలికి వదిలేశారు, అది క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న మహిళల రేపుల విషయంలో కానీ అనేక రకాల చాలామంది చాలా సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి ముఖ్య టాపిక్లు అసెంబ్లీలో మాట్లాడిన ఒక ముఖ్యమంత్రి ఈరోజు ఎలాంటి టాపిక్ మాట్లాడుతున్నారో చూస్తున్నారు. గురుకుల విద్యార్థులు కానివ్వండి, చాలా రకాల అందరూ కూడా చాలా రకాలుగా బాధపడుతున్నారు. ఈరోజు మహిళలకు ఇస్తా అన్న 1 లక్ష రూపాయల ఇది మన తులం బంగారం ఇస్తా అంటున్నారు. అట్లాంటి పథకాలు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఒక్కొక్క మహిళకు 1 లక్ష రూపాయలు ఇస్తే ఈ గత సంవత్సర కాలంలో ఎంతమంది మహిళలు పెళ్లి చేసుకున్నారు? 1000-2000కి కరెంటు బిల్లు ఇచ్చారు, గ్యాస్ బిల్లు ఇచ్చారు. 300 రూపాయలు కాదండి, మహిళలకు పెళ్లిళ్ళకి ఇస్తాను 1 లక్ష రూపాయలు ఇవ్వండి. అలాంటి పెద్ద పథకాలను అమలు చేయండి. మహిళలకు ఇస్తాను స్కూటీలు ఇవి, ఒక స్కూటీ మినిమం 60-70 వేలు ఉంటుంది. 2000 పథకం వదిలేయండి, మహిళలకు ఇస్తాను మేజర్ పథకాలను వీళ్ళు దారి మళ్లించడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు చెప్పండి, మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి పరిపాలన మీకు అనిపించింది గత 15 నెలల్లో? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా లేదు సార్, ఏం బాగాలేదు. పరిపాలన మాత్రం టైంకి అందించిండు, విత్తనాలు వేసుకునే టైంకి అందించిండు. 10 రూపాయలైనా సరే కానీ విత్తనాలు వేసుకునే టైంకి అందించండి. అసలు బయట రైతులు ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి గురించి? ఇంకా రైతు బంధు రాలేదు, ఇంకా రాదు కూడా. ఆయన ఒట్టి మాటలు ఏదో బూడిద కప్పి అది మాయ మాటలు చెప్పి మట్లో కలుపుతామనే అని కానీ ఏదీ లేదు. ఆయన పరిపాలన ఏది లేదు. ఇదే లాస్ట్, ఇంకా నెక్స్ట్ కాదు, ఇంకా 20 ఏళ్ళ వరకు ఇంకా మొత్తం మళ్ళీ మూలన పడాల్సింది. సో రైతుల్ని కేసీఆర్ చూసినట్టుగా ఎవరు చూడలేరంటారా? కేసీఆర్ను చూసినట్టు, కేసీఆర్ అంటే ఒక దేవునితో సమానం. ఒక ఆయన హైలైట్, ఆయన మాట ఇచ్చిందంటే మడపతి పని మాట ఆయన. ఓకే, థ్యాంక్ యూ.